అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఇంటింటి రామాయణం. కొడుకుని కని పెంచి పెద్ద చేసి ఆలనా పాలన చూసుకుంటూ చదివించి ఉద్యోగస్తుని చేసి ప్రయోజకుడిగా మార్చి కోడలి పిల్లకు అప్పగించేసరికి ఆ తిప్పులాడేమో నా కొడుకుని చెవటం చేసి దాని కొంగుకి ముడేసుకుంది వదినా అంది అప్పల నరసమ్మ అనసూయమ్మతో. మరేం, నా కొడుకు ఉన్నాడు కదా, ఆ విధవా అంతే. ఇంజనీరింగ్ చదివించాము, అమెరికా పంపాము. మా కోడలు తెలుసు కదా, జిత్తులు మారి నక్క. అభం శుభం తెలియని నా కొడుకుని వెర్రిబాగులోని చేసి దాని వెనకే కుక్కలా తిప్పుకుంటుంది అమెరికాలో. మరి కొంచెం డోసు పెంచి అంది అనసూయమ్మ. మొదనష్టపు సంబంధాలు చేశాము, లక్షలకు లక్షల కట్నాలు బంగారం తెచ్చామని పొగరు ఆ పిల్లముండలకి. కోపంతో ఊగిపోతూ అంది అప్పలనరసమ్మ. మా బాగా చెప్పావు తల్లి. నా కోడలైతే భూమి చూడ్డం లేదు, మిడిసిపడిపోతుంది. 25 లక్షలు తెచ్చిందన్న గర్వం దానికి అంటూ మూతి తిప్పింది అనసూయమ్మ. మంచిగా అన్నావే అమ్మా, నా కోడలేం తక్కువ తిన్నదా? 30 లక్షల కట్నం, 30 తులాల బంగారం అంటూ మొగుడిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. పైగా నా కొడుకేమైనా అనామకుడా ఏంటి? నీ కొడుకు ఎక్కడో పరాయి దేశంలో ఇంజనీరు, నా కొడుకు ఇక్కడే ఈ దేశంలోనే ఇంజనీరు అంటూ తన కొడుకే గొప్ప అన్నట్టు అంది అప్పలనరసమ్మ. అదేంతొదినా అలాగంటావు? అమెరికాలో ఇంజనీర్ అంటే అలగా జనంలా కాదు, ఎన్ఆర్ఐ అంటారు, బాగా రిచ్చు. మీ వాడేదో ఇక్కడే కదా, మామూలు జీతమే. నీ కొడుకు కంటే నా కొడుకే 10 రెట్లు గొప్ప అన్నట్లు అంది అనసూయమ్మ. టాపిక్ డైవర్ట్ అయిపోతుందని ఇద్దరూ గ్రహించారు. ఆ విషయం వదిలే వదినా, నీ కొడుకు నా కొడుకు ఇంజనీర్లే. కోడల్లే ఇల్లు కదలకుండా ఒళ్ళు కందకుండా తింటూ మన నెత్తి మీద గుడిబండల్లా తయారయ్యారు అంది అప్పలనరసమ్మ. నిజం చెప్పావే తల్లి, నా కోడలైతే మరీను. పెళ్లికి ముందు 50 కిలోలుండే మనిషి ఇప్పుడు 60 కిలోలకొచ్చిందట. తెగ బలిసిపోయింది ఆడిపోసుకుంది అనసూయమ్మ. అనసూయమ్మ అప్పలనరసమ్మ ఇద్దరూ రెచ్చిపోతున్నారు. రోజంతా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి కోడళ్లను తిట్టటమే పనిగా గడిపేస్తున్నారు. వాళ్ళిద్దరూ బంధువులు కారు, ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండే పరిచయస్తులు. వాళ్ళ రెండిళ్ల మధ్య మరో ఇల్లుంది, అందులో నాయుడు బావ ఉంటాడు. నాయుడు బావకు నా అన్నవాళ్ళు లేరు. భార్య రేవతి పెళ్ళైన 3 ఏళ్లకే చనిపోయింది. వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు, అతడిని డాక్టర్ చేశాడు నాయుడు బావ. కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కొడుక్కి పైసా కట్నం తీసుకోకుండా డాక్టర్ కోసం చదివిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశాడు. దురదృష్టం వెంటాడగా కొడుకు కోడలు హనీమూన్కి కాశ్మీర్ విమానంలో వెళ్తూ ప్రమాదంలో చనిపోయారు. నాయుడు బావకి దూర బంధువులే ఉన్నారు. అతను ఒంటరివాడైపోయాడు. ఉన్న బంధువులు కూడా చూడటానికి కూడా రారు. అతను జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహకనాధికారిగా చేసి రిటైర్ అయ్యాడు. వచ్చిన డబ్బంతా అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. నెల నెలా వస్తున్న పెన్షన్తో కాలం గడుపుతున్నాడు. 2-3 రోజులకు ఒకసారి అనసూయమ్మ అప్పలనరసమ్మ కలిసి కోడళ్లను ఆడిపోసుకోవటం అతడు విని వైరాగ్య ధోరణిలో నవ్వుకోవటం పరిపాటే. కానీ ఏదో ఒకరోజు మీ ఇద్దరికి అర్థమయ్యేటట్లు క్లాస్ పీకాలి. కుటుంబ విలువలు సర్దుకుపోవటాలు, సానుకూల దృక్పథంతో ఆలోచించటం, నెగిటివ్ ధోరణి విడనాడటం వంటి అంశాలను కూలంకషంగా మాట్లాడాలని అనుకుంటాడు. కానీ ఇద్దరు ఆడవాళ్ళ మాటల్లో దూరితే ఇద్దరూ ఒకటైపోయి తన మీదే తిరగబడతారని ఊరుకుంటున్నాడు. ఒకరోజు అనసూయమ్మ మొగుడు అప్పలనరసమ్మ మొగుడు కలిసి మిత్రులతో కలిసి తిరుపతి వెళ్ళారు. నాయుడు బావను రమ్మన్నారు. నాకు గుళ్ళు గోపురాలకి పోయే అలవాటు లేదండి. ప్రేమ సమాజాలు, అనాథాశ్రమాలను పరిశీలిద్దాం పదండి అన్నాడు నవ్వుతూ. అమ్మో, అదో టైప్లా ఉన్నాడు, వీడితో మనకెందుకు అనుకుంటూ తిరుపతి వెళ్ళిపోయారు ఆ పెద్ద మనుషులు. వంటలు అయిపోయాక తీరుబడిగా అనసూయమ్మ అప్పలనరసమ్మ నాయుడు బావ ఇంటి ముందే కూర్చొని కోడళ్లను తిట్టసాగారు. అన్నయ్య గారు, మీరు అదృష్టవంతులు, మాలా కోడళ్ళ బాధలు లేవు అన్నారు ఇద్దరు. నాయుడు బావ మనసు చివుక్కుమంది. ఈ ఆడవాళ్ళకి తమ సోదేదో తప్ప ఎదుటి వాళ్ళ బాధ అర్థం కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అందరినీ కోల్పోయి నేను కుమిలిపోతుంటే నాతో ఇలాగేనా మాట్లాడేది అనుకున్నాడు. నిజమేనమ్మా,
నేనే అదృష్టవంతుడిని. మీలా కోడళ్లను ఆడిపోసుకునే భార్య లేదు. అత్త చేత తిట్టించుకోవటానికి కోడలు లేదు. అమ్మ చేత చవట వెధవ అనిపించుకోవటానికి కొడుకు లేడు. అయినా నాకు తెలియకడుగుతాను, నేను చాలా సంవత్సరాల నుండి గమనిస్తున్నాను. మీకు మరేం పనులుండవా? నిత్యం కోడళ్లను ఆడిపోసుకోవటమేనా మీ దినచర్య? నిజానికి పెళ్ళైన 10 రోజుల్లోనే మీ కొడుకులు కోడళ్లను వాళ్ళ వెంట తీసుకుపోయారు. అప్పటినుండి వాళ్ళ సంసారాలు వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు. వాళ్ళ మధ్య సమస్యలు లేవు. పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు. మీకా కొడుకులు తప్ప మరెవరూ లేరు. లంకంతా కొంపలో 2-3 తరాలు సరిపడా ఆస్తులు. అయినా నెల నెల కొడుకులు డబ్బులు పంపుతారు. అయినా మీకు కోడళ్ళు అన్యాయం చేసేస్తున్నారు. కొడుకుల్ని కొంగున ముడేసుకుంటున్నారు అని తిట్ల పురాణం వల్లిస్తున్నారు. అసలేమిటి మీ బాధ? మిమ్మల్ని మీ కోడళ్ళు నిర్లక్ష్యం చేసిన సందర్భాలు లేవు. అయినా మీ సహజ ధోరణితో వాళ్ళను తిడుతూ ఉంటారు అంటూ కాస్త ఘాటుగా అంటించాను. అయ్యో అన్నయ్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మేము చాలా నయ్యం. అదే మా అత్తలైతే మమ్మల్ని రాచి రంపాన పెట్టేవారు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు అనేవారు. మాకు నిత్యం నరకం చూపేవారు. మేము అలా కాదు కదా అంది అప్పలనరసమ్మ. అదేనండి బాబు, మా అత్త అయితే నా మొగుడితో మాట్లాడితే గుర్రుగా నా వైపు చూసేది. ఆమె కొడుకు భయంతో వణికిపోయేవాడు. నేను కొడుకుని కోడల్ని అలా చూడటం లేదు కదా అంది అనసూయమ్మ. మిమ్మల్ని ఎప్పుడో మీ అత్తలు బాధలు పెట్టారని, మీరు మీ కోడలపై పెత్తనం చెలాయించాలని తెగ ఆశపడిపోతున్నారు. అలా చెయ్యడానికి వాళ్ళు అందుబాటులో లేరన్నదే మీ బాధ. మీ కొడుకు అమెరికాలో, మీ కొడుకు బెంగళూరులో ఉన్నారు. అదే మీ బాధంతా. అలాగని ఇళ్లల్లోనే ఉంటే వాళ్ళకి గడుస్తుందా? అయినా మీకు కూతుళ్ళు లేరు. కోడల్లోనే కూతుళ్లను చూసుకొని వాళ్ళతో మంచిగా ఉండకుండా ఎందుకండి మీకు అసూయలు, ఈర్ష్య, కోపాలు? అయినా అత్త ఒకప్పటి కోడలే అన్న విషయం మర్చిపోతూ ఉంటారు మీలాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళ వల్లే అత్తలు కోడళ్ళు సమాజ విరోధులన్న భావన సమాజంలో ఉంది అంటూ ఈసడించుకున్నాడు నాయుడు బావ. అయినా అన్నయ్య గారు, మా బాధలు మీకు తెలియలేండి. మీరు ఒంటరి కదా అన్నారు ఇద్దరు అమ్మలక్కలు. అయినా భార్య జ్ఞాపకం నా వెంటే ఉంటుంది. నా పిల్లల ప్రేమ, వాత్సల్యం, ఆనవాళ్ళు నాతోనే ఉంటాయి. మీరు ఉన్నారుగా. మీ వేధింపులు భరించలేక భర్తలు తీర్థయాత్రలకు పోతూ ఉంటారు 3 నెలలకు ఒకసారి. ఇకనైనా ఆలోచించండి అన్నాడు అతను ఘాటుగా. ఆ మాటలకి ఎవరింటికి వాళ్ళు పోయారు అనసూయమ్మ, అప్పలనరసమ్మ. వీళ్ళల్లో మార్పు వచ్చినట్టే ఉంది అనుకున్నాడు నాయుడు బావ. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్న నాయుడు బావకి తమ అరుగు మీద కూర్చొని కోడళ్లను తిరుతున్న అనసూయమ్మ, అప్పలనరసమ్మ మాటలు వినిపించి వీళ్ళిక మారరు అనుకున్నాడు. ఇదండి ఇంటింటి రామాయణం కదా. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. అలానే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.